హాయ్ ఫ్రెండ్స్, నా పేరు జనార్దన్. ఈరోజు నేను మీకు విండోస్ 10 ఎలా యాక్టివేట్ చేయాలో చూపిస్తాను. ఇది మన హోమ్ స్క్రీన్ వస్తుంది విండోస్ 10కి. సో మనము యాక్టివేట్ చేయాలంటే ముందు విండోస్ టూల్ కిట్ అని చెప్పి ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది, అది మనం డౌన్లోడ్ చేసుకోవాలి. అది ఎట్లా డౌన్లోడ్ చేయాలో మీకు చూపిస్తాను నేను. మొజిల్లా ఫైర్ ఫాక్స్ వెళ్ళండి. వెళ్ళిన తర్వాత అక్కడ విండోస్ టూల్ కిట్ యాక్టివేషన్ విండోస్ 10 అని టైప్ చేయండి గూగుల్లో, మీకు వస్తుంది. సో అండ్ సో అవన్నీ కింద నా డిస్క్రిప్షన్లో ఉంటాయి, యూఆర్ఎల్ అవన్నీ. మొత్తం కిందకి వెళ్ళి చూస్తే మీ కాన్ఫిగరేషన్, మీ ఈ యాప్ కనుక ఇన్స్టాల్ కావాలంటే మీ విండోస్లో .NET మాత్రం కంపల్సరీ ఉండాలి. సో మనం డౌన్లోడ్ చేసుకోవాలి. మీకు 32x32 60 సో తర్వాత మనం ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఒకసారి సెట్టింగ్స్ చూసుకుందాం. ఆల్రెడీ నేను యాక్టివేట్ చేశాను, సో మళ్ళీ మీకు చూపిస్తున్నాను. యాక్టివేట్ అయింది నాది. సో మళ్ళీ మీకు చూపిస్తాను. ఫస్ట్ మనం ఓపెన్ చేసుకోవాలి, దాన్ని ఇన్స్టాల్ చేసుకొని డెస్క్టాప్ మీద. విండోస్ టూల్ కిట్ ఓపెన్ అయిన తర్వాత కొంచెం టైం తీసుకుంటుంది ఓపెన్ కావడానికి. అది ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత విండోస్లోకి వెళ్ళాలండి. మనం విండోస్లోకి వెళ్ళిన తర్వాత విండోస్ క్లిక్ చేయగానే మీకు సమ్ డిస్క్రిప్షన్ వస్తుంది. సో దానిలో మీకు 8.1 అని ఉంటుంది. సో మీరేం ప్రాబ్లం లేదు, అది యాక్చువల్గా విండోస్ 10 అనమాట. సో మనం అక్కడ క్లిక్ చేస్తే విండోస్ 10లోకి వెళ్ళి ఎంటర్ప్రైన్మెంట్ క్లిక్ చేసిన తర్వాత కీ అనేది యాక్చువల్గా నా దగ్గర ఉంది. ఆ కీ ఒకసారి ట్రై చేద్దాం. మీకు కీ చూపిస్తాను ఇప్పుడు నేను. అండ్ ఈవెన్ కింద కూడా మీకు కీ దొరుకుతుంది. సో కీ గురించి ఏం వరీ కావాల్సిన అవసరం లేదు. కీ నేను కాపీ చేస్తున్నాను. చూడండి, కీ కాపీ చేశాను. కాపీ చేసిన తర్వాత మనకి ఇన్స్టాల్ అని కొట్టాలండి. ఇన్స్టాల్ అని కొట్టంగానే కీ ఇన్స్టాల్ అవుతుంది. చూసినట్టయితే మీకు కీ ఇక్కడ సక్సెస్ఫుల్ ఇన్స్టాల్ అని వచ్చింది. తర్వాత ఇన్స్టాల్ చేస్తే ఇన్స్టాల్ అయిపోతుంది. థ్యాంక్ యూ. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.